అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో చామంతి పువ్వులు గులాబీలతో దండ అనేది ఎలా కట్టాలి, ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో తెలియచేస్తాను. చామంతి పువ్వులు అనేవి ఇలా కాడలు తీసి ముందుగా అన్నీ రెడీ పెట్టుకోవాలండి. అలాగే గులాబీలు కూడా రెడీ పెట్టుకోవాలి. మనకి గులాబీలు తక్కువ ఉన్నాయి అని చెప్పి నేను సూది దారం తీసుకొని చామంతి పువ్వులు 3 పెట్టి తర్వాత గులాబీ ఒకటి గుచ్చుతున్నాను అనమాట. ఎలా అయినా గుచ్చుకోవచ్చు. మనం దండ అనేది ఇలా కట్టినా అందంగా ఉంటుంది. గులాబీ వెనక కాడ కూడా తీసేసి ఇలా మధ్యలో సూది ఎక్కించి దారంతో ఇలా దండలా కట్టుకోవాలి. పసుపు రంగు పువ్వులు అంటే ఎక్కువగా బాబా గారికి ఇష్టమండి. అలాగే వినాయకుడికి, శివునికి కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని, లక్ష్మీమాతను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మనం ఈ రెండు కలిపిన దండ అనేది మనం శివపార్వతులకు సమర్పిస్తే మనకి ఆ భార్యాభర్తల సఖ్యత అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులు ఈ దండని వినాయకునికి సమర్పించడం వలన చదువు అనేది బాగా వస్తుంది. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించడానికి విజయం అనేది లభిస్తుందన్నమాట. అలాగే ఈ ఎర్రని గులాబీలు లక్ష్మీమాతకి చాలా ఇష్టం అనమాట. ఈ లక్ష్మీమాతకు సమర్పిస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి ఈ దండ సమర్పించడం వలన. అలాగే నేనైతే ఈ 2 దండలు కట్టి నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి, అమ్మవారికి ఈ దండలు అయితే వేశాను. మన ఇంట్లో విగ్రహం కూడా వేయచ్చు, లేదా మన ఇంట్లో ఉన్న ఫోటోకి కూడా ఈ దండ వేయచ్చు. మన విగ్రహం ఫోటో బట్టి ఎంత దండ కావాలో మనం అంతా కట్టుకోవాలన్నమాట. ఈ పువ్వులన్నిటికీ కాడలు తీసి నీట్గా ఇలా గుచ్చితే చాలా అందంగా ఉంటుంది దండ అనేది. అలాగే ఈ దండని బాబా గారికి సమర్పించడం వల్ల మనకి గురుబలం అనేది పెరుగుతుందండి. అన్నిట్లో విజయం అనేది లభిస్తుందన్నమాట. మన దండ కట్టడం అయితే అయిపోయింది. నేను ఇంకో దండ కూడా కడుతున్నాను. మనం వ్రతం చేయించుకుంటాం కదా అన్నవరంలో, అక్కడ విగ్రహాలు ఉంటాయి కదా సత్యనారాయణ స్వామి, అమ్మవారు, ఆ విగ్రహాలకైతే ఈ దండ అయితే వేశాను అనమాట నేను. అలాగే మనం ఈ దండ కడుతున్నప్పుడు పువ్వులన్నీ ఒకే సైజులో ఉంటే మనకి దండ అందంగా వస్తుందండి. ఒకటి చిన్న పువ్వు, ఒకటి పెద్ద పువ్వు ఉంటే సరిగా రాదనమాట దండ అనేది. అలాగే గులాబీలను కూడా చూసుకోవాలి. కొన్ని చిన్న గులాబీలుగా ఉంటాయి కదా, పెద్ద గులాబీలు వేస్తేనే బాగుంటాయి చామంతిలో. ఇలా మనం ఏ రకం చామంతి పువ్వులైనా కట్టుకోవచ్చు. అలాగే ఏ కలర్ గులాబీ అయినా కట్టుకోవచ్చు అనమాట దండగా. ఈ రెండు ఎందుకంటే పసుపు ఎరుపు రంగులో అంటే పసుపు కుంకుమ కలర్లో ఉన్నాయి కదా, ఈ దండలు చాలా అందంగా ఉంటాయని నేను ఈ 2 కలిపి కుడుతున్నాను అనమాట దండలుగా. అలాగే మనకి మార్గశిర మాసం వస్తుంది కదా, మార్గశిర మాసంలో 108 గులాబీ పువ్వులతో లక్ష్మీమాతను పూజిస్తే ఎంతో మంచిది. మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అలాగే చామంతి పువ్వులతో శివుడిని 108 అష్టోత్తరం చదువుకుంటూ 108 పువ్వులతో పూజించి, అలాగే పార్వతీమాతకు గులాబీలతో పూజిస్తే ఎంతో మంచిది. భార్యాభర్తల సఖ్యత అనేది కూడా లభిస్తుంది అనమాట. ఈ మార్గశిర మాసంలో ఇలా పువ్వుల దండలు అమ్మవారికి సమర్పించిన ఎంతో మంచిది. అలాగే ఈ 2 రకాల పువ్వులను దేవుడికి అందంగా అలంకరించిన ఎంతో బాగుంటుందండి. దేవుడి ఫోటోలకి ఒక చామంతి పువ్వు, పక్కన గులాబీ ఇలా అలా అందంగా అలంకరిస్తే ఎంతో బాగుంటుంది. అలాగే మనం ఒక చామంతి పువ్వు, ఒక గులాబీ పువ్వు కూడా కట్టుకోవచ్చు దండగా. అలా కట్టిన దండ అనేది అందంగా ఉంటుంది. మన దండ కట్టడం అయితే అయిపోయిందండి. చూసారా ఎంత బాగున్నాయో పువ్వుల దండలు అనేవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.